హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను ములక్కాయ పప్పుచారు చేశానండి. పప్పుచారు అంటే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు చాలా ఇష్టంతో తింటారండి. చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువ ఇష్టపడేది పప్పుచారునే కదండి ఎవరైనా సరే. నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే ములక్కాయ పప్పుచారు అండి. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. నేనైతే పప్పుని ముందుగానే ఉడికించేసి పెట్టుకున్నానండి. అలానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలానే ఒకటి వంకాయ ఉంటే వేస్తున్నానండి. కరివేపాకు, పులుపుకు సరిపడినంత చింతపండు అయితే ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నానండి. అలానే సరిపడినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, 3 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, అలానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ కూడా వేసేసుకుని ముక్కలు ఉడకడానికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ముక్కల్ని ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే మరీ బాగా ఉడకాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం వేసేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా ములక్కాయ ముక్కలైనా టమాటా ముక్కలైనా ఎప్పుడైనా సరే ఇలా తాలింపులో వేసుకుని సాంబార్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి మరీ బాగా ఉడకాల్సిన అవసరం అయితే లేదండి. నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి పులుపుకు సరిపడినంత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే పులుపు, కారం సరిపోనియో లేదో, ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు గ్యాస్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చారుని అయితే మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలండి. చారు ఇలా మరుగుతున్నప్పుడే పప్పును అయితే యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది చారు. చూడండి, ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ని కొంచెం హైలో పెట్టేసుకుని చారుని అయితే మరిగించుకోవాలి. చారు ఇలా మరుగుతున్నప్పుడు 1 స్పూన్ వరకు సాంబార్ పొడి కూడా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి, నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే ములక్కాయ పప్పుచారు అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పప్పుచారుని ఇడ్లీలోకి పెట్టుకుని తిన్నా, అలానే రైస్లోనికైనా కానీ చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.